రాహుల్ గారు, వాట్ ఈస్ మొబిలిటీ వ్యాలీ? బికాస్ ఆఫ్ శంకర్పల్లి సరౌండింగ్ లో మొబిలిటీ వ్యాలీ అని ఒక హాట్ టాపిక్ ట్రెండింగ్ గా మారుతుంది రియల్ ఎస్టేట్ పర్పస్ లో. సో వాట్ అబౌట్ మొబిలిటీ వ్యాలీ అండి? యా పవన్, మొబిలిటీ వ్యాలీ అంటే ఇది ఒక 3000 acres లో తెలంగాణ గవర్నమెంట్ నుండి కేటీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. ఓకే. కార్స్ ఏదైతే ఉంటుందో ఆర్ఎండి అని చెప్పి, ఆర్ఎండి మొబిలిటీ వ్యాలీ 3000 acres లో మన కంప్లీట్గా అసెంబుల్ పాయింట్స్ ప్లస్ టెస్టింగ్, ఆన్ రోడ్ టెస్టింగ్ కానీ, బ్యాటరీస్ సంబంధించింది ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కానీ ఇవన్నీ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఈ 3000 acres లో ఫస్ట్ ఫేజ్ లో మనకి 1600 acres శాంక్షన్ అయింది. అండ్ మొబిలిటీ వ్యాలీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనకి ఒక 380 acres లో రెండు పక్కనే ఉంటాయి అనమాట. మొబిలిటీ వ్యాలీ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. ఇందులో ఆల్మోస్ట్ ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అట్ ప్రెసెంట్. సో నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ 2.5-3 years లో మొబిలిటీ వ్యాలీ అనేది కంప్లీట్. ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 50% డెవలప్మెంట్ వర్క్ అనేది మొబిలిటీ వ్యాలీలో కంప్లీట్ అయిపోయింది. ఓకే. లైక్ నెక్స్ట్ 5 years to 10 years గ్రో అనేది మాక్సిమం మొబిలిటీ వ్యాలీ మీద బేస్ అయి ఉంటుంది, ఐ థింక్, రైట్? నెక్స్ట్ వచ్చే 5 years లోపు ఒక 10 lakh ఎంప్లాయ్మెంట్ తోటి మొబిలిటీ వ్యాలీ అనేది రన్ అవుతుంది. సో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల మనకి శంకర్పల్లి జోన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెటర్ అప్రిసియేషన్స్ వస్తాయి. ఎంప్లాయ్మెంట్ వైజ్, రెసిడెన్షియల్ వైజ్గా గ్రోత్ ఉంటుంది.